ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. తాళ్లపూడి మండల మలకపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మలకపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోని ఏఎంసీ గోడౌన్ వద్ద టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. దీపిక, మరికొద్దిసేపట్లో తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం మలకపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. మరో ఒక అరగంట సమయంలో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇళ్లకెళ్ళి లబ్ధిదారులకు అందజేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నిర్వహించే రచ్చబండ సభలో అంటే గ్రామ సభలో ఇక్కడ మాట్లాడతారు. అయితే ఇక్కడ ఆ గ్రామ సభలో ఏదైతే పీపూర్లో తన పేదల ఏదైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో పేదల కుటుంబాలు ఉన్నాయో 11 కుటుంబాలని ఇక్కడ గుర్తించారు. ఆ 11 కుటుంబాలకు సంబంధించి మార్గదర్శులకి అంటే దత్తత తీసుకుని వారికి అవసరమైన చదువులు కావచ్చు, లేకపోతే ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలు అంటే ఇళ్ల నిర్మాణం లాంటివి కూడా చేపట్టడానికి వీలుగా దత్తత ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగనుంది. అయితే ఈ కార్యక్రమం అనంతరం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులతో కార్యకర్తలతోటి ప్రత్యేకించి కాపవరంలోని ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అక్కడ సమావేశంలో టీడీపీ అలాగే నాయకులు కార్యకర్తలతోటి చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడతారు. దాదాపు 40 నిమిషాలు కూడా ఈ సభ జరగనుంది. అంటే ముఖ్యంగా ఈ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశమే ఇక్కడ నిర్వహిస్తారు. జిల్లాకి సంబంధించి ఎవరిని కూడా ఇక్కడికి హాజరు కావద్దని కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు నిన్న నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణం కూడా మేఘవృతమై ఉంది. రాత్రంతా ఈదురుగాలులతో కూడా ఇక్కడ వర్షం వస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సభ నిర్వహణకి సంబంధించి ప్రజావేదిక నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వర్షం వచ్చినా కానీ అంటే వేదిక దగ్గర పడకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ టెంట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు ఈ గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఈ సభకి హాజరవుతారు. అయితే ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రజా సమస్యల వేదిక కూడా ఇక్కడే చంద్రబాబు నిర్వహించున్నారు. ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఇప్పటికే ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే చూసినట్లయితే వర్షం వల్ల ఈ ప్రాంతం అంతా బురదగా అయిపోయినా సరే ఇక్కడికి వేదిక దగ్గరికి జనం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంటే 11 గంటలకల్లా ఇక్కడ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా 15 నిమిషాల పాటు ఇక్కడ గ్రామంలోని అంటే ఆకస్మికంగా కొన్ని ఇళ్ళకెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ సామాజిక పెన్షన్ని పంపిణీ చేస్తారు. దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాలో 2,36,000 పైసలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచి కూడా చేపడుతున్నారు. ఇందులో 102 కోట్ల రూపాయలు పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యేల చేతుల మీదుగా అలాగే ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒక జిల్లాకి వెళ్ళి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు P4 అంటే పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆర్థికంగా వారు నిలదొక్కునే విధంగా చేసేందుకు కొంతమంది మార్గదర్శకులు అంటే కొంతమంది దాతల్ని ముందుకు తీసుకొచ్చి వారి చేత ఈ దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. గత నెల అయితే కోనసీమ జిల్లాలో మమ్మనవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈసారి అంటే గతంలోనే 2 సార్లు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటన వాయిదా పడింది. ఈసారి వర్షం వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 గంటల ప్రోగ్రాం తర్వాత 1 గంట సేపు పార్టీ కార్యకర్తల నాయకులతోటి కాపర్లో మాట్లాడి
మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు వెళ్తారు. బెంగళూరు నుంచి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం సాయంత్రానికి చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓవరాల్గా చూసినట్లయితే చంద్రబాబు పర్యటనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అదే మంత్రి కొందల దుర్గేష్, అలాగే సీఎం ప్రోగ్రాం సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వర అందరూ కలిపి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు మొత్తం కలిపి ఇక్కడ సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.